సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ లో అన్ని బస్తీల్లో సీఎం కబరస్థాన్లు కట్టిస్తారని అన్నారు. గుళ్ళు కావాలా, శ్మశాన వాటికలు కావాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే మీ పార్కులు, కబరస్థాన్లు, ఈద్గాలు, మసీదులవుతాయని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఎంఐఎం గెలిచినట్టేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఏమంటుండే ఇటు పక్కకు తుర్కొని పెట్టుకుంటాడు, ఇటు పక్క తుర్కొని పెట్టుకుంటాడు, మధ్యలో ముఖ్యమంత్రి టోపీ పెట్టుకుంటాడు, ఆడ క్యాండిడేట్ పనిష ఆయన టోపీ పెట్టుకుంటాడు, ఈ పక్కన ఇద్దరు తుర్కొని అని అవుతున్నారు. ఇది పిచ్చోదారు భయ్, మేము టోపీ పెట్టుకుంటలేము, వీళ్ళు టోపీ పెట్టుకుంటున్నారు భయ్ అని వాళ్ళు అవుతున్నారు. వాళ్ళు వాళ్ళకి తెలుసు, పిచ్చోళ్ళని తెలుసు, వాళ్ళకి పిచ్చోళ్ళని తెలుసు. ఏమంటారు తెలుసాక, నేను ఒక్కసారి అన్నాక పెద్దమ్మ గుడి గురితే కట్టిస్తానా తప్ప కట్టి అనలేదా? కట్టి అనలేదా? నేను రోడ్లు ఇస్తా, మోర్లు కట్టిస్తా, లైట్లు ఇస్తా, పెన్షన్లు ఇప్పిస్తా, రేషన్ కార్డులు ఇప్పిస్తా, బియ్యం ఇప్పిస్తా, తులం బంగారం మెడలు వంచి, కాంగ్రెస్ మెడలు వంచి ఇప్పిస్తానా? నేను మాట్లాడితే ఈ కేసీఆర్ కొడుకు టిట్టెట్టిలో ఢిల్లీ పోయి ఇక బండి సంజయ్ వస్తాడు, ఊకే గుళ్ళ గురించే మాట్లాడతాడు అని. నేను గుళ్ళ గురించి మాట్లాడే ఇప్పటిదాకా అంటే మళ్ళా ఆడ ఎప్పొచ్చిందా ఈడిక చేయమంటారు తెలుసా? లేదు జుబ్లీస్ మమ్మల్ని గెలిపియండి, మొత్తం శ్మశానం చేస్తారు, జుబ్లీస్ కట్టిస్తాడట. వాళ్ళు సొంత పైసలు పెట్టి శ్మశానం వాటికి తుర్కోలో కట్టిస్తాడట. ఏడ కట్టిస్తాడట? ఈడికి వచ్చింది ఇక్కడ ఆర్మీ వాళ్ళ జాగా కబ్జా చేసి తుర్కోలకు శ్మశాన వాటిక ఇస్తానొస్తే ఆర్మీ వాళ్ళు తీసి ఫలా చంపి పడేసారు. అక్క ఇళ్ల మధ్యలో శ్మశానం కూడా బతుకుతారా మీరు? మీరు బతుకుతారా అక్క? మీరు బతుకుతారా? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు తెలుసా? కేటీఆర్ ఏమో నేను నా సొంత పైసలతో శ్మశాన వాటిక తుర్కోలో గట్టిస్తా అంటున్నాడు. రేవంత్ రెడ్డి సార్ ఏమిటంటే ఈ షేక్పేటలో ఉన్న పార్కులన్నీ శ్మశానం చేసి పడేస్తా అంటున్నాడు. మీకు గుళ్ళుగా ఉన్నా, శ్మశానంగా ఉన్నా? గుళ్ళు అయితే ఇటైన ఓటు నెంబర్ 1, శ్మశానం కావాలంటే అటు ఇటు ఎటని వేసుకోరు, ఎటుగా వేసుకోరు. ఇవాళ ముఖ్యమంత్రి ఏమంటుండే ఇటు పక్కకు తుర్కొని పెట్టుకుంటాడు, ఇటు పక్క తుర్కొని పెట్టుకుంటాడు, మధ్యలో ముఖ్యమంత్రి టోపీ పెట్టుకుంటాడు, ఆడ క్యాండిడేట్ పనిష ఆయన టోపీ పెట్టుకుంటాడు, ఈ పక్కన ఇద్దరు తుర్కొని అని అవుతున్నారు.